సో ఇదే గుడి అనమాట. సో మా ఊరి గుడి. నాకు మాత్రం చాలా ఇష్టం అనమాట ఈ గుడి. సో మీరే చూస్తున్నారు కదా! సో ఎంత బావుంది. సో ప్లేస్ కూడా చాలా బావుంది పక్కన అంతా. సో మీరొస్తే గనుక మీరు వదిలి వెళ్లరు. అంత బావుంటది. సో నాకు కూడా అందుకే చాలా ఇష్టం. సో ఇంకా ఇయర్ చేస్తారు. సో ఇది ఫస్ట్ టైమ్ అనమాట. ఇంకా ఫైనల్‌గా ఇది ఓం అనమాట. మార్నింగ్ ఓం చేస్తున్నారు. ఓం కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇది ఆటోమేటిక్‌గా అంటుకుంటదంట. ఎందుకంటే మెరూన్‌ని ఎలా తీస్తారో కూడా చూడండి. సో ఇదే ఇంకా గుడి దగ్గర స్టార్ట్ చేశారు. ఇలా మెరూన్ అయితే ఇంకా నైట్ మొత్తం తీస్తారు. సో నేను కొంచెం చూపిస్తాను. ఫుల్ అయితే చూపియను. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఊర్లో గిరిగమ్మ జాతర అయితే చేయబోతున్నారు గైస్. సో ఈసారి ఫస్ట్ టైమ్ అనమాట గిరిగమ్మ జాతర మా ఊర్లో చేయబోతున్నది. సో నార్మల్‌గా గంగమ్మని వేరే ఊరు నుంచి ఎత్తుకొచ్చి జాతర అనేది చేస్తూ ఉంటాయి. సో మా ఊర్లో గిరిగమ్మని ఎప్పుడు జాతరగా చేయలేదు. సో ఓన్లీ గుడి మాత్రమే ఉండింది. ఇప్పుడు గిరిగమ్మ విగ్రహం అనేది చేపించారు ఫస్ట్ టైమ్. సో అందుకనేసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారనమాట జాతర లెక్క. సో, ఫస్టయితే బొమ్మ ఉండింది. సో, దేవుని బొమ్మ ఉండింది. ఇప్పుడు న్ విగ్రహం అనేది చేపించారు కాబట్టి, సో, గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారనమాట ఈసారి. ఇంకా మా ఊరి గుడి మొత్తం మీకు చూపించాల్సిందే. ఎందుకంటే చాలా బావుంటదనమాట. నాకు మాత్రం చాలా ఇష్టం. అందుకే మా ఊరి గుడి మొత్తం చూపిస్తా. అలాగే మా ఊర్లో జాతర ఎలా ప్రిపేర్ చేస్తారని కూడా చూపిస్తా. నా వీడియో అయితే ఉండదు. నా ఫేస్ అయితే ఉండదు. ఓన్లీ వీడియో మాత్రం చూపిస్తా. సో, ఇదే గుడి అనమాట. సో, మా ఊరి గుడి. నాకు మాత్రం చాలా ఇష్టం అనమాట ఈ గుడి. సో మీరే చూస్తున్నారు కదా! సో ఎంత బావుంది. సో ప్లేస్ కూడా చాలా బావుంది పక్కన అంతా. సో మీరొస్తే గనుక మీరు వదిలి వెళ్లరు. అంత బావుంటది. సో నాకు కూడా అందుకే చాలా ఇష్టం. యాక్చువల్‌గా 3 డేస్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ టైమ్ కాబట్టి గంగమ్మ జాతర కాదు, గిరియమ్మ జాతరని. సో 3 డేస్ చేస్తున్నారు. మా ఊర్లో వచ్చేసి గిరియమ్మ జాతర ఇదే ఫస్ట్ టైమ్ కాబట్టి కొంచెం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారనమాట. నార్మల్‌గా ఇయర్ గంగమ్మని పక్కూరు నుంచి ఎత్తుకొచ్చి మెరవన తీసి చేస్తుండ్రి. సో మా ఊర్లోనే ఈసారి గిరిగమ్మని సో ఇంకా ఇయర్ చేస్తారు. సో ఇది ఫస్ట్ టైమ్ అనమాట. ఇంకా ఫైనల్‌గా ఇది ఓం అనమాట. మార్నింగ్ ఓం చేస్తున్నారు. నైట్ నుంచి స్టార్ట్ చేసి మార్నింగ్‌కి ఎండ్ చేస్తారనమాట. ఈ ఓం అనేది. ఇంకా నైట్‌లో స్టార్ట్ చేసిన ఈ ఓం మార్నింగ్ 9:00 అయితే కంప్లీట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మీకు గెడ్డి అనేది తెలుసు కదా! ఈ గెడ్డి అనేది వేసేస్తే ఇక్కడ ఓం కంప్లీట్ అయ్యేలోపు అదంతకదే ఈ గడ్డి అనేది అంటుకునేస్తదంట. మనం ఎవరు ఏం వెలిగించాల్సిన అవసరం లేదు. ఓం కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇది ఆటోమేటిక్‌గా అంటుకుంటదంట. ఎందుకంటే గెరిగమ్మ అనేది సత్యంగా దేవుడనేది ఉందో లేదో అనేసి ఓం కంప్లీట్ అయిపోతేనే ఇలా గిడ్డనేది వేస్తే అదంతకదే అంటుకుంటదంట. ఉంటే అంటుకుంటదంట అలా. లేదంటే అంటుకోదంట అగ్గి అనేది. అందుకే నేను మీకు ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నా. సో, ఓం కంప్లీట్ అయిపోయిన వెంటనే అక్కడ మంట అనేది అంటుకునేసింది. ఓం కంప్లీట్ అయిన వెంటనే. ఎవరు అంటించలేదనమాట. ఇంకా పొగలో వచ్చేసి అమ్మని పక్కల చుట్టుపక్కల ఉన్న ఊర్లంతా మెరవన తీసుకొనొచ్చేసి ఇంకా నైట్‌లో మా ఊర్లో మెరవన తీస్తున్నారనమాట. నైట్ అంతా తీస్తారు. ఇప్పుడు స్టార్టింగ్ పూజ చేసేసి ఇలా పూజ చేసేసి గుడి దగ్గరే స్టార్ట్ చేశారనమాట మెరవని స్టార్ట్ చేసేస్తే ఇంకా నైట్ అంతా సో ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పూజ అమ్మి తీసుకుంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా అయితే స్టార్టింగ్‌లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని గుడి దగ్గరే పూజ అంతా అమ్మకి ఇచ్చేసి స్టార్ట్ చేస్తారనమాట మెరవననేసి. ఇంకా నెక్స్ట్ మెరవన్ని ఎలా తీస్తారో కూడా చూడండి. ఇదే ఇంకా గుడి దగ్గర స్టార్ట్ చేశారు ఇలా మెరవనయితే. ఇంకా నైట్ మొత్తం తీస్తారు. నేను కొంచెం చూపిస్తాను. ఫుల్ అయితే చూపియను.
Katat. Katat. Tumis negatif. Itu tumis ya. Negatif. ఇంకా చూసారు కదా గైస్. సో ఇది ఇలా జరిగింది. సో మా ఊర్లో జాతర అయితే. సో మధ్యలో ఫేస్ అయితే నేను చూపించాల్సింది. సో నేనే వీడియో తీసాను కాబట్టి ఇంకా నేను ఫేస్ చూపించలేక అవ్వలేదు. సో ఇంకా ఇది గైస్ ఈరోజు బ్లాగ్ అయితే చూసారు కదా. ఇలా సింపుల్‌గా మా ఊర్లో జాతర అయితే జరిగింది. ఇంకా మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్‌లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.